హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరెన్నో వీడియోస్ కోసం. ఈరోజు ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగానే వీళ్ళు ఎవరి మాట వినరు. అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ధనుసు రాశి వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. కానీ ధనుసు రాశి వాళ్ళ గురించి చెప్పాలి అంటే అందరూ తనని చిన్న చూపు చూస్తారు. నీకేం తెలీదు అని అంటారు. ఇంట్లో వాళ్ళు కూడా అలానే అంటారు. కానీ ధనుసు రాశి వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే నేను బాధపడ్డా సరే వేరే వాళ్ళు బాధపడొద్దు, నా ఇంట్లో వాళ్ళు మంచిగా ఉండాలి అని కోరుకునే వ్యక్తిత్వం ధనుసు రాశి వాళ్ళు. కానీ ధనుసు రాశి వాళ్ళు ఫీల్ అవుతారు, ఏంటి స్వామి నాకు రోజు ఈ పరీక్ష, ఏంటి స్వామి నాకు ఈ నిందలు ఏంటి స్వామి అని ఎప్పుడూ దేవుడిని కోరుకుంటూ ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. కానీ ధనుసు రాశి వాళ్ళకి ఎప్పుడూ పాజిటివ్ ఒపీనియన్ మాత్రం ఉంటుంది. నిన్నటి ఫెయిల్ అయింది అంటే రేపటి సక్సెస్ కోసమే అని ధనుసు రాశి వారు ప్రతి క్షణం కోరుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఫెయిల్ అయిన దాంట్లోకి వెళ్ళి కనీసం ఒకటా రెండా లేదా అన్నీ నేర్చుకొని దానికి ఏం కావాలి, సక్సెస్ కావడానికి ఆలోచించుకొని ప్రిపేర్ అయ్యి దాని సాధన చేసుకొని సక్సెస్ అవుతారు. అంటే తన కాళ్ళ మీద తనే నిలబడాలనుకుంటారు, ఎవరి మీద ఆధారపడరు. మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ రాశి వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం ప్రత్యేక స్థానంలో ఉంటారు. నా మాట కాదనుకుంటే మీరు చూడండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ 100% కరెక్ట్ అనిపిస్తే మాత్రం నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళకు మాత్రం పట్టుదల చాలానే ఉంటుంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, ఇది చేసి చూపెట్టాలి అని చాలా కోరిక ఉంటుంది వీళ్ళకి. కానీ ధనుసు రాశి వాళ్ళు బాధపడకుండా, ధనుసు రాశి వారిలో మెచ్చదగ్గ విషయం ఏంటంటే ఎవరు ఏమన్నా, ఎవరు సూటిపోటి మాటలు అన్నా సరే నా మంచికే, దీని నుంచి నేను ఒక లెసన్ నేర్చుకొని ముందుకు ఎలా వెళ్ళాలి అని పదే ఆలోచించే రకం వీళ్ళు. ధనుసు రాశి వాళ్ళు మాటల్లో ఉండరు, చేసి చూపిస్తారు. ధనుసు రాశి వాళ్ళకి వేరే వాళ్ళ మాటలు విని కోపం వస్తుంది, కానీ వాళ్ళు ఆలోచిస్తారు, సరేలే ఎందుకు పోనీలే అనుకొని వెంటనే శాంతం అవుతారు. ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడూ గొడవలకు దూరంగానే ఉంటారు. వీళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే నేను ఒక మాట అంటే వాళ్ళు ఒక మాట అంటారు, ఆ మాట గొడవ అవుతుంది ఎందుకు అని వీళ్ళు అనుకుంటారు. అలా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ రాశిలోని శనిదేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం నుంచి వాళ్ళకు అదృష్టం అనేది వరంగా ప్రసాదిస్తున్నారు ఆ దేవుడు. మొత్తానికైతే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో శుభం కలుగుతుంది, మనసు ప్రశాంతం అవుతుంది. అనుకున్నవన్నీ ఈ సంవత్సరంలో మీరు కానిస్తారు, విజయవంతం అవుతారు. మీకు ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా మీకు ఆ దేవుడు సపోర్ట్ ఉన్నాడు, మీరు అన్నీ సాధిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.